వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో క్రీడా ప్రాంగణంలో ఈరోజు టీ20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ మ్యాచ్ ఆడడానికి 6 రాష్ట్రాల నుంచి క్రికెట్ క్రీడాకారులు వచ్చారు. టీ20 క్రికెట్ మ్యాచ్ వరంగల్లో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉందని, లోకల్ క్రీడాకారులు మమ్మలను చాలా బాగా చూసుకున్నారని, వేరే రాష్ట్రంతో పోల్చుకుంటే ఇక్కడ ఆడినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ఇతర రాష్ట్ర క్రీడాకారులు చెప్పడం గమనించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో నిర్వహించిన టీ20 క్రికెట్ క్రీడాకారులతో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. తెలంగాణలో ఓరుగల్లు పేరు చెప్తే చాలు ఒక పేరే కొనసాగిస్తుంది. ఏదేమైనా మాత్రం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో టీ20 అంటే తెలంగాణ రాష్ట్ర టీ20 మ్యాచ్ కొనసాగింది. దీనికి 6 రాష్ట్రాల మహిళా క్రీడాకారులు వచ్చారు. గత 4 రోజుల నుంచి వాళ్ళ క్రీడ కొనసాగింది. ఈ రోజు ఫైనల్కి వచ్చాము. మన ముందు గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర అంటే సుమారు 6 రాష్ట్రాల క్రీడాకారులు మాత్రం ఉన్నారు. వాళ్ళు అడిగే చేద్దాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఏ విధంగా కొనసాగింది. ठीक है, आपका नाम क्या है? काजल। कहाँ से आए आप? हम लोग हरियाणा से हैं। कैसा लगा खेलने के लिए? अच्छा लगा, यहाँ पे काफ़ी अच्छा था, सब कुछ अच्छा मैच खेला। कितना लगा आपको? कितना स्टेट आए इधर से खेलने के लिए? इतने यहाँ पे 6 स्टेट आए थे। सर आप विन हो गए इधर? नहीं, हम सेमीफाइनल हार गए थे। ये हमारा 3rd प्लेस का मैच था, हमने लूज़ कर दिया है। तो कैसे लग रहा है हरियाणा से इधर आके खेले तो कैसे लग रहा है? अच्छा लग रहा है, यहाँ पे काफ़ी अच्छा कुछ सीखने को मिला, एनवायरनमेंट वगैरह, और काफ़ी लैंग्वेज भी थोड़ा अलग सीखने को मिला। पर कोच है ना, हाँ, वो कैसा लगा? तो तू वेरे स्टेट वाले से कम्युनिकेशन कैसे लगा? अच्छा था, काफ़ी सब कुछ अच्छा रहा। सब और एक बार इधर खेलने के लिए आएगा था सब लोग? अगर टूर्नामेंट होगा तो ज़रूर आएंगे। మనతో హరియాణా వాళ్ళు చెప్తున్నారు కదా, ఏదేమైనా మాత్రం వేరే రాష్ట్రం నుంచి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంచెం ఓకే అంటే 3rd ప్లేస్ రావడం జరిగింది, కానీ బాగా అనిపించింది. వాళ్ళ కమ్యూనికేషన్ అంటే వేరే స్టేట్ నుంచి కూడా మన తెలంగాణ వాళ్ళు రిసీవ్ బాగా చేసుకొని చెప్తుంది. మనతో తెలంగాణకు క్రికెట్ కోచ్ వాళ్ళు మనతో ఉన్నారు, పాలకులు ఝాన్సీ. వాళ్ళు అడిగే చేద్దాం, ఏ విధంగా కొనసాగుతుంది వీళ్ళు ఆట అనేది. చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది మీ మ్యాచ్ అనేది? అన్న చాలా ఎంకరేజ్గా జరుగుతుంది ఈ టోర్నమెంట్. ఒక 5 days నుంచి జూన్ 5th నుంచి 10th వరకు టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. విత్ ఆల్ సపోర్ట్ ఆఫ్ అఫీషియల్స్ కానీ, మన ఓరుగల్లు క్రీడాభిమానులు కానీ చాలామంది వచ్చి పిల్లలందరికీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అంటే ఈ మ్యాచ్ పెట్టాలి ఇక్కడనే వరంగల్ పెట్టాలి అంటే ఇంతవరకు 2013 to 14 వరకు కాకతీయ యూనివర్సిటీలో ఆల్ ఇండియా టోర్నమెంట్ అయితే జరిగింది, అండర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఇప్పటివరకు 10 సంవత్సరాల ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా వరంగల్ జిల్లాలలో నేషనల్ టోర్నమెంట్ అనేది జరగలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ దిస్ కైండ్ ఆఫ్ టోర్నమెంట్. సో పిల్లలందరికీ ఉమెన్స్ కాబట్టి పిల్లలందరికీ ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళని ఇంకా ఈ క్రికెట్లో డెవలప్మెంట్ ఇద్దామని చెప్పి ఈ వరంగల్లో టోర్నమెంట్ పెట్టడం జరిగింది. సో వరంగల్లో పెట్టారు కదా, ఎన్ని రాష్ట్రాల క్రీడాకారులు వచ్చారు ఇక్కడికి? 6 రాష్ట్రాల నుంచి వచ్చారు. అది మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, విదర్భ, మన తెలంగాణ, ఇంకా యూపీ. సో ఈ స్టేట్స్ వచ్చినాయి. ఒకటండి, ఇప్పుడు ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళకు మీ తరపున వాళ్ళకి ఏమి ఇస్తున్నారు గుడ్ విల్గా అంటూ ఏం లేదు. వీఆర్ గివింగ్ ఎంకరేజ్మెంట్. అంటే మనీ అనేది చెప్పొద్దు, కానీ ఇఫ్ ఇన్ కేస్ అప్కమింగ్ ఏమైనా టోర్నమెంట్స్ ఉన్నా కూడా, బంగ్లాదేశ్ కానీ, ఢాకా ప్రీమియర్ లీగ్ ఉంటే, శ్రీలంకకి ఏమైనా టూర్స్ ఏమైనా ఉంటే, ఒక 5 to 6 members వీ విల్ సెలెక్ట్ ఫ్రమ్ హియర్ అండ్ వీ విల్ గివ్ ఎ ఛాన్స్ టు దెమ్. సో మనతో గుజరాత్కు చెప్పిన స్టేట్కి చెప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగే గుజరాత్ టీం మన ముందు ఉన్న వాళ్ళు. సో ఈ గుజరాత్ టీం వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కోచ్ కానీ వాళ్ళకి మనం ఉన్నారు, వాళ్ళు అడిగే आपका नाम क्या सर? देवेंद्र कुमार शुक्ला फ्रॉम MP खंड वगैरह. बहुत शानदार लगा. और AWTCA के अंदर में क्या तत्वाधान के अंदर 5 तारीख से लेकर 10 तारीख तक का जो है ये मैच हुआ. इसमें स्थानीय सहयोग से और सभी खिलाड़ियों ने बहुत ही अच्छे से बहुत बढ़िया प्रतिभा दिखाते हुए प्रदर्शन किया है, जो सराहनीय और आने वाले समय के अंदर में एक यादगार ग्राउंड रहेगा ये. और अच्छे से अच्छे खिलाड़ी नेशनल इंटरनेशनल लेवल के भी आएंगे. क्या सर कितने लोग ऐसे तुम्हारे स्टूडेंट्स? ये 6 टीमें आई हुई हैं करीब, और उसमें ये मान लीजिए कि 70-75 के बीच में खिलाड़ी आए हुए हैं. क्या हमारा गुजरात टीम इधर खेले तो वरंगल में खेले तो तेलंगाना स्टेट में कैसा लगा? नहीं, पूरी टीम को बहुत अच्छा लगा और याद रखेंगे, यादगार टूर्नामेंट रहा है. क्या ठीक है, थैंक यू सर. మనతో గుజరాత్ సంబంధించిన వాళ్ళ క్రికెట్ టీం వాళ్ళు ఉన్నారు, పిల్లలు. వాళ్ళు అడిగే విధంగా చేద్దాం. आपका नाम क्या है? भव्य मितना. कैसा लग रहा है यार तेलंगाना में खेले तो? First of all, I would like to thank the organizer Sandeep sir and the members, committee members, management. It was we loved playing here. My team enjoyed here at this ground of Kakatiya University. It was good experience. So तेलंगाना स्टेट में खेल रहा भी तो AP आंध्र प्रदेश है ना, तक पूरा स्टेट है ना, किधर गया क्या खेला पुराना टाइम में? खम्मम खेले थे सर 2 साल से. खम्मम तो वो भी तेलंगाना से. हाँ, so इसके अलावा ऐसा वो तेलंगाना स्टेट में खम्मम बोले तो अभी खम्मम नेक्स्ट वरंगल. तो कैसा लग रहा है खम्मम को वरंगल को? डिफरेंट कुछ है क्या? नहीं सर, ऑब्वियसली AWTCA ही है ऑर्गेनाइजर, तो सर इट वाज गुड.
we love playing with them. Like, सो तुम्हारा एक्स्ट्रा अपोजिट टीम वो लगा कैसा लगा था? sir, अच्छा स्पिरिट के साथ खेले. It was nice game, sir. Good game. ఏదేమైనా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అది ఊరుగల్లో క్రికెట్ ఆడడానికి మాత్రం 6 రాష్ట్రాలకు వచ్చిన క్రీడాకారులు మాత్రం ఒకటి చెప్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మేము అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అన్ని రాష్ట్రాలు ఆడాము, కానీ వరంగల్కి వచ్చి ఆడడం మాత్రం మాకు దృఢ సంకల్పం జరిగింది. మనతోటి మరో గుజరాత్ క్రీడాకారిణి ఉంది, ఆమెను అడిగి ప్రయత్నం చేద్దాం. आपका नाम क्या है? Akansha, and I am from Gujarat, and it was very different for me to play here because the culture, the tradition, the nature, the temperature, everything is so different, and we love playing here. कितना दिन हुआ इधर आने के लिए? कितना दिन? 22 hours. कितने दिन से खेल रहा है इधर? From second सेकंड 4-5 days. 4-5 days. सर 5 दिन इधर खेला ना, कैसा लगे 5 दिन? बहुत अच्छा लगा. इधर का कल्चर बहुत अच्छा है, खाना अच्छा लगा, गुजरात से काफ़ी डिफरेंट है और मज़ा आया. बहुत अलग अलग टीम आई है तो सबके साथ एक अच्छा बॉन्ड बना. और 6 स्टेट का टीम आया खेलने के लिए. सर कैसा लगा 6 टीम से स्टेट से खेलता हूँ? सारे स्टेट बहुत अलग अलग जगह से आए हैं तो मतलब सबसे मिलके सबके कल्चर को अडॉप्ट करके बहुत अलग था एक्सपीरियंस. ठीक है, थैंक यू. ఏదేమైనా 6 రాష్ట్రాల పిల్లలతోటి ఆడడం మాత్రం ఒక మధుర బుద్ధమని చెప్తున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం అది ఓరుగల్లులో ఇటువంటి T20 తెలంగాణ T20 మ్యాచ్ నిర్వహించడం చాలా గొప్పదని అనుకోవచ్చు. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్స్ టీవీ, వరంగల్. తెలంగాణ రైతులు